హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఎగ్జామ్ సిరీస్ జీకేలో భాగంగా టెస్ట్ నెంబర్ 3 అనేది బాగా రెస్పాన్స్ అనేది వచ్చింది. అదేవిధంగా టెస్ట్ నెంబర్ 3లో చాలామందికి తక్కువ మార్కులు కూడా రావడం జరిగింది, జాతీయ పార్కుల మీద ఎగ్జామ్ అనేది. అండ్ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ టెస్ట్ నెంబర్ 4 వచ్చేసరికి మీకు ఎగ్జామ్ టాపిక్ ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాల వారీగా సమాచారం. అంటే ఆ రాష్ట్రం యొక్క గవర్నర్ ఎవరు, రాష్ట్రం యొక్క సీఎం ఎవరు, మొదటి గవర్నర్ ఎవరు, ఆఖరి గవర్నర్ ఎవరు, రాష్ట్రం యొక్క రాజధాని ఏది, రాష్ట్రం ఏ సంవత్సరంలో ఏర్పడింది, రాష్ట్రంలో జిల్లాల సంఖ్య, రాష్ట్రం జంతువు, రాష్ట్ర పుష్పం, రాష్ట్ర వృక్షం, రాష్ట్ర పక్షి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గనులేవి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వారసత్వ సంపదలేవి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలేవి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నదులేవి, నదులకు గల మారుపేర్లేవి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన కట్టడాలు, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్థానిక పండుగలు, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్థానిక పండుగలతో పాటుగా నృత్యాలు, సంగీతము, ఇలా రకరకాల అంశాలు ఏవైతే ఉన్నాయో అన్ని అంశాల మీద ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీరు స్టాటిక్ జీకే నుంచి ఖచ్చితంగా ఈ రాష్ట్రాల వారి సమాచారం దగ్గర నుంచి ఖచ్చితంగా ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఎగ్జామ్ ఏదైతే ఉందో 11వ తేదీ ఎగ్జామ్కి అందరూ సిద్ధంగా ఉండండి. అయితే గమనిక ఏంటంటే ఈ టాపిక్ సంబంధించినటువంటి ఎగ్జామ్ రాయాలి అనుకుంటే ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ క్రియేట్ చేయడం జరిగింది. చాలామంది టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యారు, కానీ చాలామంది జాయిన్ అవుతుంటే యాక్సెప్ట్ చేయట్లేదు. టెక్నికల్ ఇష్యూ మరి ఏమైందో నాకైతే తెలియదు వాస్తవానికి. సో వాట్సాప్లో గ్రూప్స్ నిండిపోతున్నాయని చెప్పేసి నేను టెలిగ్రామ్ క్రియేట్ చేయడం జరిగింది. మరి ఆ టెలిగ్రామ్లోని టెక్నికల్ ఇష్యూస్ ఎదురయ్యాయి. అంటే వాస్తవానికి నాకైతే టెక్నికల్ నాలెడ్జ్ తక్కువ. మరి టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేసినాము, దాదాపుగా ఒక 600 మంది దాకా జాయిన్ అయ్యారు. కానీ ఏమవుతుందంటే ఈ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా క్వశ్చన్ పేపర్ పెట్టిన తర్వాత సరిగా సమాధానం, అంటే క్వశ్చన్ పేపర్ పెట్టిన పావు గంటకు వెళ్ళడం, అట్ని సమాచారం అనేది త్వరగా రాకపోవడం, ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నా. సో మళ్ళీ నాకు ఇది నిజంగా ఒక విధంగా ఇబ్బందికరమైన అంశమే. కానీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళు నచ్చితే వాట్సాప్ గ్రూప్కి రండి. మిమ్మల్ని ఇబ్బంది మీరు అనుకోవచ్చు వాట్సాప్ గ్రూప్ నుంచి మళ్ళీ టెలిగ్రామ్కి రమ్మన్నారు, టెలిగ్రామ్ నుంచి మళ్ళీ వాట్సాప్కి రమ్మన్నారంటే వాస్తవం నాకు కూడా అలా ఇబ్బంది అనేది పెట్టాలనుకోవట్లేదు. కానీ ఉన్నటువంటి విషయం అయితే అదే. మీకు ఎగ్జామ్స్ పెట్టాలి అని ఒక ఆలోచనతోనే నేను ఇన్ని ప్రయత్నాలు. సో టెలిగ్రామ్లో ఉన్న వాళ్ళకి టెలిగ్రామ్లోనే ఎగ్జామ్ పేపర్ పంపిస్తాను. లేదు సార్ మేము అర్థం చేసుకోగలం మీ ప్రాబ్లం అనుకుంటే వాట్సాప్కి వచ్చేసండి. వాట్సాప్ 2వ గ్రూప్ లింక్ అనేది ఈ వీడియో కింద ఇస్తాను, తప్పుగా అనుకోవద్దు. వాస్తవానికి టెక్నికల్ ప్రాబ్లం ఉండడం వల్ల వాట్సాప్ గ్రూప్లో 3 గ్రూపులు అయిపోయాయని చెప్పి టెలిగ్రామ్కి వెళ్తే టెలిగ్రామ్లో ఈ ప్రాబ్లం వచ్చిందనమాట. సో కాబట్టి మళ్ళీ మొదటికే వెళ్ళాలనుకుంటున్నాను నేనైతే. దయచేసి తప్పుగా అనుకోవద్దు, మీ టైం నేను వేస్ట్ చేయాలనుకోవట్లేదు. టెలిగ్రామ్కి వెళ్ళి మళ్ళీ వాట్సాప్కి వచ్చి లెఫ్ట్ అయ్యి జాయిన్ అయ్యి అని చెప్పి మీరు అనుకోవద్దు తప్పుగా. మళ్ళీ కామెంట్లతో లేపేయొద్దు నన్ను, మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఓకేనా. సో ఈరోజు రేపు 11వ తేదీన జరగబోతున్నటువంటి ఎగ్జామ్ సిరీస్కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో భాగంగా మన గ్రూప్ లింక్ అనేది ఉంటుంది. దయచేసి అందులో జాయిన్ అవ్వండి. రాష్ట్రాల వారి సమాచారం తెలుగు మీడియంలో అయితే హైటెక్ విజయరహస్యం పుస్తకంలో చదువుకోండి. ఇంగ్లీష్ మీడియం అయితే లూసెంట్ పుస్తకంలో రాష్ట్రాల వారి సమాచారం లేదు. మీరు యూట్యూబ్లోనే ఇంక ఏ సోర్స్లో చదువుకుంటారనేది నాకు సంబంధం లేదు, ఎగ్జామ్ రాయాల్సిందే, ఓకేనమ్మా. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ చెప్తున్నాను, టెలిగ్రామ్ గ్రూప్లో సరిగా పనిచేయడం లేదు, గ్రూప్లో ప్రాబ్లం వచ్చింది కాబట్టి అర్థం చేసుకోండి. సెకండ్ గ్రూప్లో మీ 500 మంది జాయిన్ అవుతారా లేదనేది మీ ఇష్టమే, ఎందుకంటే ప్రాబ్లం అయితే ఇది జరిగిన విషయం అంటే ఇదే. కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటారని నా మనవి, తప్పుగా అనుకోవద్దు, ఓకేనమ్మా. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, థ్యాంక్ యూ వెరీ మచ్.